హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈ రోజు ఒక సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు రావడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. వీడియోనైతే పూర్తిగా చూడండి. చాలా సస్పెన్స్ ఉంటది. ఏంటంటే ఈ అడవి ప్రాంతంలో మనకు కనిపించకుండా, మనకు తెలియకుండా ఏమైనా జీవిస్తున్నాయా అనే డౌట్ అయితే నాకు ఉంది ఫ్రెండ్స్. అసలు ఈ డౌట్ ఎందుకు వచ్చింది నాకు అన్నది మీకు ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుద్ది. వీడియోనైతే పూర్తిగా చూడండి. అదే విధంగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదే విధంగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. ప్రజెంట్ అయితే నేను మొక్కల కాఫీ తోట దగ్గర ఉన్నాను. ఇక్కడైతే మనకు చూపిస్తాను ఏటి అసలు దేని వల్ల ఇలాగా జరుగుతుంది, మనతో పాటు ఏమైనా బ్రతుకుతున్నాయా, లేకపోతే మనతో పాటు బ్రతుకుతున్నాయి కుక్కలు, నక్కలు, జంతువులు, పాములు ఇలాంటివి కాకుండా నాకైతే చాలా ఆశ్చర్యం అనమాట. ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఆశ్చర్యం ఏంటంటే ఎందువల్ల ఏంటన్నది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళిపోదాము. ప్రజెంట్ అయితే మొన్న చూపించాను కదా ఫ్రెండ్స్, మా కాఫీ తోటలో పాగా పడిపోయిందని. ఇదేనమాట. ఇక్కడే చూపిస్తాను అసలు ఏం జరిగింది, ఏంటన్నది, ఏం జరుగుతుందన్నది చూడండి ఫ్రెండ్స్. అసలు ఏంటి అన్నది చూసేసి మీకు ఏమైనా ఐడియా ఉంటే, మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను అనుకునే వింత ఏంటంటే, మేము ప్రజెంట్ ఈ మన కాఫీ ప్లాంటేషన్ లో కాఫీ మొక్కలు మాత్రమే మేము వేసాము. ఈ మొక్కలు వేసి సుమారు ఒక 2 years అవుతుంది. ఈ మీకు తెలిసి ఉంటది కదా ఫ్రెండ్స్, ఇవి అయితే జీరకాయ మొక్కలు. ఈ జీరకాయ మొక్కలు అయితే మేము నాటలేదు. ఆటోమేటిక్ గా ఇక్కడ చెట్లు ఉండినాయి కాబట్టి ఆ చెట్ల నుండి అయితే ఈ మొక్కలు వచ్చినాయి. జీరకాయ చెట్లు ఆల్రెడీ ఉండినాయి, అవి చనిపోయినాయి. ఆ చెట్ల నుండి అయితే మొక్కలు వచ్చినాయి. ఇలా జీరకాయ మొక్కలు చూడండి, జీరకాయ మొక్కలు అయితే ఉన్నాయి. వాటికి పెద్దగా నాకైతే సర్ప్రైజింగ్ లేదు, కానీ వాటితో పాటు మేమైతే మిరియాల మొక్కలు కూడా వేసాము. చూడండి, ఈ మిరియాల మొక్కలు వేసాము. మిరియాల మొక్కలు అయితే మేము వేసాము. ఈ మొక్క ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మొక్క అయితే మాకు తెలియదు, కానీ ఈ మొక్క అయితే పిచ్చి మొక్కలు, ఇవన్నీ పిచ్చి మొక్కలు. కానీ ఇక్కడే ఒకటి ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఈ రోజు వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే చూడండి, చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో ఫ్రెండ్స్, ఇదంతా మేము వేసిన జాఫ్రా నారు. ఎండాకాలం కాబట్టి వర్షం లేక ఈ విధంగా అయితే అయింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఈ చెట్టు అన్నమాట. చెట్టు మీకు ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ ఈ చెట్టు గురించి? చూడండి, చూపిస్తాను. ఇగో చూడండి, చూపిస్తాను. ఈ కాయలు చూసారుగా, ఇదనమాట. ఈ చెట్టు విత్తనం అయితే ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ వేయలేదనమాట. ప్లేస్ లో ఈ మేమున్న ఈ కాఫీ ప్లాంటేషన్ లో మేమైతే అసలు వేయలేదు విత్తనం అనేది. మరి ఎందువల్ల ఇక్కడ మొలిసింది ఏటన్నది మాకైతే తెలియదు. సో ఇదేనమాట ఫ్రెండ్స్. ఇది మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది యాక్చువల్ గా ఫ్రెండ్స్ మేము నాటుకుంటాం. వీటి విత్తనాలు తయారు చేసి, పండిన తర్వాత విత్తనాలు తయారు చేసి, ఆ విత్తనాలని మేమైతే ఎక్కడని ఎండబెట్టేసి ఎక్కడని వేసుకుంటే ఈ రకమైన మొక్కలు వస్తాయి అనమాట. మొక్కలు వచ్చి ఇలా కాయలు కాసి, కాయలు అయితే పండుతాయి. పండిన తర్వాత మేము వీటిని చాలా వంటకానికి చాలా రకాలు యూజ్ చేస్తాం. ఎందుకంటే పచ్చడి చేసుకుంటాము, కర్రీలో ఎక్కడైనా మిక్స్ చేసుకుని వండుకుంటే బాగుంటది. అన్ని రకాలు బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ మొక్క గురించి మీకు పూర్తిగా చెప్తాను. లాస్ట్ లో దీని పేరు అయితే రివీల్ చేస్తాను. సో ఈ మొక్కలు అక్కడే కాదు, మా కాఫీ తోటలో చాలా ఏరియాల్లో ఇవి వచ్చినాయి. ఎలా వచ్చినాయి, ఎందువల్ల వచ్చినాయి అన్నది నాకైతే తెలియట్లేదు ఫ్రెండ్స్. మీకు ఏమైనా తెలిస్తే కనుక చెప్పండి. కంపల్సరీగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఏటన్నది మీకు అయితే చూపిస్తాను. అది లేటెస్ట్ గా వచ్చింది. అది ఆ వర్షాకాలం టైంలో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. వర్షాకాలం టైంలో ఉన్నాయి. కాసిన తర్వాత మేమైతే పండ్లు తీసుకొని తిన్నాము, అన్ని చేస్తాము. కానీ ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆ మొక్కలు ఇక్కడ ఎలా మొలిసినాయి, ఎందువల్ల మొలిసినాయి ఏటన్నది నాకు ఇప్పటికే తెలియట్లేదు ఫ్రెండ్స్. మేమైతే వాటికి కంపల్సరిగా విత్తనం వేసుకుంటాం. వాళ్ళ నుండి ఆ విత్తనాలు సేకరించి ఆ ఎండబెట్టేసి ఒక నారు పోసుకొని, ఆ నారు తీసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ నాటుకుంటే అవి పెరిగి పెద్దయి కాయలు కాసి పండ్లు పండితే అవి మేమనేది తినడానికి యూజ్ చేస్తాము. అన్ని విధాలుగా యూజ్ చేస్తాము మాకు కావాల్సినట్టుగా. కానీ ఫ్రెండ్స్, ఈ కాఫీ తోటలో విచిత్రం ఏంటంటే, అది గ్రామానికి మేము నివసించే పాకక్కడ చాలా లాంగ్ లో ఉంటది. కొండ చాలా దూరంగా ఉంటది. ఇక్కడికి ఎవరు పెద్దగా కారు. వస్తే మేమే వస్తాము, కానీ వేరే వాళ్ళు వచ్చినా అలాంటి ఇక్కడ ఏం పారేయారు కదా. కానీ చిత్రం ఏంటి అంటే, అసలు ఎందువల్ల మొక్కలు వస్తున్నాయి, అసలు ఏంటి, ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ విత్తనాలు అనేవి నాకైతే తెలియట్లేదు ఫ్రెండ్స్. మీకేమైనా తెలిస్తే కనుక నాకు కంపల్సరీగా చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పాదు కనిపిస్తుంది. ఇదైతే ఫుల్ గా కాసేది. ఈ మొక్కల నుండి పండ్లు కూడా తీసుకున్నాము. మేము చాలా తిన్నాము, 2 times తిన్నాము. ఇగో పండ్లు ఇవన్నమాట. పండ్లు ఇయ్య పండ్లు. ఇవి మేము యాక్చువల్ గా ఇవి అయితే మేము నాటుకుంటేనే మనకు వస్తుంది. ఈ పండ్ల నుండి విత్తనాలు తీసుకొని నాటుకుంటాం అనమాట. అప్పుడే ఈ మొక్క అనేది రావడం జరుగుతుంది, లేకపోతే లేదు. కానీ ఏంటో తెలియదు ఫ్రెండ్స్, మాకైతే ఇలాంటి మొక్కలు చాలా వచ్చినాయి. ఈ పళ్ళు వీటిని ఏమంటారో నేనైతే వీడియో చివరిలో మీకు చెప్తాను. ఈ పళ్ళని ఏమంటారు అన్నది మీకు ఈ వీడియోలో చివరిలో చెప్తాను. ఈ పళ్ళు ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. వీటికి మనోళ్ళు యాక్చువల్ గా ఏంటంటే పెంచుకుంటారు. వీటిని, ఈ మొక్కల్ని కావాలని పెంచుకుంటారు. ఈ పళ్ళ గురించి ఈ వచ్చే మన టమాటా పళ్ళలాగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి, టమాటా
వల్ల టేస్ట్ వస్తుంది, కానీ వాటికన్నా అద్భుతంగా ఉంటది వీటి టేస్ట్. సో ఇది ఫ్రెండ్స్ మేమైతే ఈ పళ్ళని ములకాయ పళ్ళు అంటాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ ములకాయ చెట్లు ఇక్కడ ఎందుకు వచ్చినాయి, అసలు ఈ వెనకతల ఏం జరుగుతుంది, ఈ వాతావరణంలో ఈ అడవిలో ఈ కొండల దగ్గర అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్. మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో కంపల్సరీగా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ అదేనమాట సరిగా చూపించానుగా, అందుకనే నేను చెప్పేది ఏంటంటే మనతో పాటు మనకు కనిపించకుండా ఈ అడవుల్లో ఈ కొండల్లో ఏమైనా బ్రతుకుతున్నాయా, మనలాగే ఏమైనా మొక్కలు వేసుకుంటున్నాయా తినడానికి అనేసి నా డౌట్ ఫ్రెండ్స్. అడవి అంటేనే ఒక మిస్టరీ, అందులో పాము ఉంటుందో లేకపోతే పులి ఉంటుందో ఏముంటుందో ఇవన్నీ మనకు కనిపించాయి. కానీ ఈ మొక్కలు రావటం ఏంటి, మొక్క రావాలంటే దానికి సంబంధించిన మొక్క పక్కన ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కాఫీ మొక్కలు వేసాము, ఇది పెరిగి పెద్ద అయిన తర్వాత పువ్వులు పూసి కాలు కాసి పండ్లు పండుతుంది. పండ్లు పండిన తర్వాత కోతులు అయ్యో తినేసి ఇక్కడ పారేస్తాయి, కింద పడిపోతాయి. అది విత్తనం అయి మళ్ళీ కాఫీ మొక్క వస్తుంది. సో అందులో సస్పెన్స్ ఏం లేదు, అందులో థ్రిల్లింగ్ ఏం లేదు, కొత్తదనం ఏం లేదు. కానీ మనకు అందరికి తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే మేము ఈ కాఫీ మొక్కలు వేసి 2 years అవుతుంది, అంటే ఇది 2వ సంవత్సరం నడుస్తుంది, 3rd year లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ జూన్ నెల వస్తే 3 సంవత్సరాలు కంప్లీట్ అయినట్టు. సో మేమైతే ఇక్కడ ఏం చేస్తామంటే దీనికి ఎవ్రీ ఇయర్ 2 times నీట్ గా క్లీన్ చేస్తుంటాం. ఇవన్నీ పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా, ఈ పిచ్చి మొక్కలు అన్ని పక్కకి తీసేస్తుంటాము, ఎందుకంటే ఈ కాఫీ మొక్క పెరగటానికి. అలా తీసేసుకొని నీట్ గా దీనికి గొప్ప అనేది పెట్టుకుంటేనే మొక్క పెరుగుతుంది. ఇది అనమాట మేము చేసే వర్క్ ఇది. కానీ ఆ మొక్కలైతే మేము ఎప్పుడు తేలేదు, మొక్కల్ని తేలేదు, ఆ విత్తనాలని తేలేదు, అసలు ఇక్కడ ఏమి కూడా నాట్లు వేయలేదు. ఓన్లీ కాఫీ నాటే వేసాం, కాఫీ మిరియాలు వేసాము, ఇంతకు మించి మేము ఏం వేయలేదు. కానీ ఆ మొక్కలు ఎందుకు వచ్చినాయి, అవి ఎలాగొచ్చినాయి, ఎందువల్ల వచ్చినాయి ఫ్రెండ్స్, అదే మాకు సస్పెన్స్ అనమాట, అదే మిస్టరీ. మీకేమైనా తెలిస్తే కనుక కంపల్సరీగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే ఇది ఒక మిస్టరీగా భావించుకుంటున్నాను అనమాట. మొత్తం అడవి తిరిగినా ఎక్కడ ఇటువంటి మొక్కలు ములకాయ మొక్కలు మనకి రాలేదు, చూడలేదు. నేను యాక్చువల్ గా ఎక్కడ చూడలేదు, కానీ ఇక్కడే చూస్తున్నాను. మొక్కలు వేయక ముందు మాకు ఇటువంటి మొక్కలు ఏం లేదు, అంతా పిచ్చి మొక్కలే. పశువులు లేకపోతే అడవిలో గొర్రెలు మేకలు తినే పిచ్చి మొక్కలు ఉండేవి, మనకు యూజ్ అయ్యే మొక్కలు ఏమి లేదు. మరి ఇప్పుడు మొక్కలు మేము కాఫీ మొక్కలు యూజ్ అయ్యే కాఫీ మొక్కలు వేసుకున్న తర్వాత ఆ ములకాయ మొక్కలనే ఎందుకు వచ్చి ఏటన్నది అదే మిస్టర్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి 10 మందికి. ఓకే ఫ్రెండ్స్, అదే విధంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మానేయకండి. మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్ తో నేనైతే మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్, జై జవాన్, జై కిసాన్.